మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం జయశంకర్ సార్ 13వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక అన్నారం చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కుల సంఘాల నాయకులు మరియు వ్యాపార సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రానికి మరియు సమాజానికి జయశంకర్ సార్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి వారి యొక్క పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్ర, వైస్ చైర్మన్ జీనుగు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు దేవరకొండ కృష్ణప్రసాద్, కార్యదర్శి సిరికొండ విక్రమ్ కుమార్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 13వ వర్ధంతి సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహానికి విశ్వబ్రహ్మ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించి గతంలో వారు చేసిన తెలంగాణకు చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ కొనియాడడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సురేందర్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం జయశంకర్ సార్ గారి విషయాల గురించి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. తొర్రూరు పట్టణ కేంద్రంగా తెలంగాణ ఏర్పాటు మలి ఉద్యమంలో జయశంకర్ గారి స్ఫూర్తి మేరకు విద్యావంతులు, ఉద్యోగులు, కార్మిక కర్షకులు, రకరకాల ఉద్యమకారులందరూ వారి పిలుపు మేరకు ఉద్యమించడం జరిగింది. సోనియమ్మ దయతోటి తెలంగాణ ప్రసాదించి సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. అంటే జయశంకర్ సార్ స్ఫూర్తే, వారే ఈ తెలంగాణ జాతికి జాతిపిత. వారు ప్రొఫెసర్గా ఉండి ఎంతోమంది విద్యార్థులను తెలంగాణ ఏర్పాటు వైపు తమ జీవితాల్ని త్యాగం చేయించినటువంటి మరి ఒక గొప్ప మహామేధావి. వారు మన తెలంగాణ సాధనలో తొలి పోరాట యోధులుగా ఎప్పటి నుంచో ఉండి తెలంగాణ సాధించే వరకు వారు ఎవరినైనా దగ్గర తీసుకొని తెలంగాణ సిద్ధింపజేసిన జయశంకర్ సారు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆధ్వర్యంలో ఎప్పటికీ నిర్వహిస్తున్నాం, ఇంకా ముందర కూడా నిర్వహిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, కాంగ్రెస్ నాయకులకు, జేఏసీ నాయకులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరికీ మరొకసారి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా అందరికి పిలుపునిస్తూ జయశంకర్ సార్ అమర్ హై. సేవలోను మున్సిపల్ చైర్మన్ రామచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణ మలి ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర వహించి తెలంగాణ ఆశలను ప్రజల గుండెల్లో నింపి తెలంగాణకు దిక్సూచిగా మారినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో కార్యక్రమం చేసుకోవడం ఈ పట్టణ ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాను. వారు తెలంగాణకి ఇచ్చినటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యంతోనే ఆంధ్రకు తెలంగాణకు ఈరోజు 100% అభివృద్ధి జరిగింది. ఇంకా జరగవలసి ఉందని వాళ్ళ కళలను నిజం చేయడం కోసం ఈరోజు మా ప్రభుత్వం సిద్ధసిద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఒక పాఠాలు చెప్పడమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా తన యొక్క బాణి ద్వారా పాఠాలు చెప్పి తగుండలకు వినిపించి తన ప్రజలు ఎంతోమంది కళాకారుల ద్వారా చైతన్యపరిచి ఈరోజు తెలంగాణ రావడానికి తన వంతు పాత్ర వహించి తెలంగాణ రాకముందే వారు చనిపోవడం నిజంగా మనందరికీ బాధాకరం. వాళ్ళకు అన్నటువంటి కళను నిజం చేసి ఈరోజు ప్రజలకు సువర్ణమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాలకులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి ఆచరణ సాధనలో ముందుకు పోతూ ఈరోజు ప్రజల గుండె చప్పుడే తన గుండె చప్పుడుగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రజల పక్షాన నేను మిమ్మల్ని అందరికీ మనవి చేసుకుంటూ వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోతామని ఈ వేదిక నుంచి వారికి పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్రానికి జయశంకర్ సార్ గారు చేసిన కృషి, తెలంగాణ చేసిన అది పెద్ద కృషి గురించి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ జయశంకర్ గారి కార్యక్రమం విశ్వబ్రాహ్మణ విగ్రహ కమిటీ వారు నిర్వహించిన దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే జయశంకర్ సార్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కర్షకులను, కార్మికులను,
ఇటు నుంచి రాజకీయ నాయకులు అటు నుంచి చేసినంతా కూడా ఒక తాటి మీదకి తెచ్చి తెలంగాణ రావడానికి చాలా శ్రమించినారు. వారి ధ్యేయం తెలంగాణ సాధించడమే. కానీ చివరలో అది వచ్చే ముందు మన మధ్య తను లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయన సాధించిన తెలంగాణను మనం ఆయన ఆశయాలను అన్నీ కూడా నెరవేరేటట్టు చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరేటట్టు చేస్తే తను కూడా పైనుంచి మనం దీవిస్తాడని ఆశిస్తూ ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జయశంకర్ సార్ గారి ఆశయాలను నేటి తరం యువత ముందుకు తీసుకెళ్ళి సమాజం కోసం కృషి చేయాలని కోరు. మీరు ఏవీ న్యూస్ తొర్రూరు.